పెద్దికి సంబంధించిన అప్డేట్ అయితే రెడీగా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమాలో మనకి 6 పాటలు అయితే ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ వన్ 'చిక్రీ' అనే సాంగ్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సాంగ్ ఏదైతే ఉందో టైటిల్ సాంగ్ అనమాట. మనకి పెద్ద గ్లింప్స్లో ఒక బీజిఎం వినిపించింది కదా, మసా మసా అని చెప్పి. సో అదే టైటిల్ సాంగ్ మనకి ఇప్పుడు రిలీజ్ చేస్తారనమాట, ఫుల్ ట్రాక్. సో ఆల్మోస్ట్ ఒక 3 నిమిషాల పాటు ఉండబోతుంది. ఆల్రెడీ లిరికల్ సాంగ్కి సంబంధించినట్టు ఒక ఎడిటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాకపోతే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా మన పెద్ద సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ కూడా బయటకు రాకూడదు అంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే పెద్ద సినిమా నుంచి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా అది మిగతా సినిమాల్ని డామినేట్ చేసే విధంగా ఉంది. ఆల్రెడీ 'చిక్రీ' సాంగ్ వల్ల సంక్రాంతి సినిమాలు ఏవీ తెలియట్లేదు. అసలు ఏ సినిమాలు వస్తున్నాయి ఏంటి అసలు ఎవరికి తెలియట్లేదు అనమాట. ఆ రకమైన విధ్వంసం చేస్తుంది. కాబట్టి దయచేసి పెద్ద సినిమా నుంచి ఇంకో సాంగ్ జనవరి తర్వాత రిలీజ్ చేయండి, లేకపోతే పండగ తర్వాత రిలీజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఇంకో విషయం కూడా ఉంది గైస్. ఏంటి అంటే మన రామ్ చరణ్ కూడా దానికి ఓకే చెప్పాడంట. మన సుకుమార్ రైటింగ్స్, బుచ్చిబాబు సానా వీళ్ళందరూ కూడా. ఎందుకంటే అక్కడ రిలీజ్ అవ్వబోయేది మన బాస్, మన చిరంజీవి గారి సినిమా కాబట్టి వీళ్ళందరూ కూడా మ్యూచువల్గా అండర్స్టాండింగ్తో ఓకే చెప్పారు. లేదంటే మనకి December 31st యాక్చువల్గా సెకండ్ సాంగ్ అయితే రావాలి. ఓకే, కొంచెం లేట్ అవుతుంది, బట్ వచ్చిన రోజు మాత్రం చాలా పెద్ద విధ్వంసం అయితే జరుగుతుంది. టైటిల్ సాంగ్ అనేది ఈ సినిమాలో ఇంట్రడక్షన్ అనమాట. చరణ్ ఎంట్రీ దగ్గర పడుతుంది ఈ సాంగ్, చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా ఉంటుందంట. ఆల్రెడీ 'చిక్రీ' సాంగ్లో మనం చూసాం ఆయన సాంగ్స్, ఆయన స్టెప్స్ ఇవన్నీ కూడా. ఖచ్చితంగా అదే తరహాలో ఇంకా కొంచెం డోస్ పెంచే విధంగా ఉంటుంది, కొంచెం స్పీడ్ బీట్స్ కూడా ఉంటాయి అని చెప్పి న్యూస్ అయితే వినిపిస్తుంది. రీసెంట్గా ఢిల్లీలో షూటింగ్ జరుగుతుంది కదా, అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఆ ఢిల్లీ షూటింగ్ తాలూకా పిక్స్ ఇవన్నీ కూడా బయట సర్క్యులేట్ అవుతున్నాయి, చాలా వరకు లీక్స్ అవుతున్నాయి అన్నమాట. సో దాని మీద కూడా నేను వీడియోలు చేశాను, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ.